స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సాలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. 12 మందికి 9.36 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు పరామర్శ కోసం శ్రీకాకుళం వెళ్లిన వైసీపీ అధినేత. జాతీయ రహదారిపై బల ప్రదర్శనకు దిగిన ఆ పార్టీ శ్రేణులు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్. ఎయిర్పోర్ట్ 5K రన్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర వాయుగుండం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సీఎం సహాయ నిధి ద్వారా 12 మంది లబ్ధిదారులకు మంజూరైన 9,36,165 విలువైన చెక్కులు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు గిరిజన బాలికలు సిద్ధమవుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించే లక్ష్యంతో ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 14,000 మంది గిరిజన బాలికలు భోగాపురం చేరుకున్నారు. ఇందులో భాగంగా తొలుత విజయనగరంలోని గురుజాడ కళాభారతి వేదికగా ఉత్సాహభరిత వాతావరణంలో ధింసా రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు భోగాపురం ఏర్పాట్లకు పయనమయ్యారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు విమానాశ్రయం సమీపంలోని భారీ ప్రాంగణంలో నిపుణుల పర్యవేక్షణలో కఠిన శిక్షణ పొందుతున్నారు. విద్యార్థినుల కోసం విజయనగరం, భోగాపురం సహా పలు మండలాల్లో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ చారిత్రాత్మక నృత్య ప్రదర్శన ఆవిష్కృతం కానుంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతపల్లి మండలం వంగసార పాఠశాల నుండి వచ్చాము. మేము అయితే ఈ ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంతర్జాతీయ విమానాశ్రమ ప్రారంభానికి మాకు ఇచ్చేసిన ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ ప్రారంభోత్సవానికి మేము దింసా నృత్యాన్ని ప్రదర్శించబోతున్నాము. నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. మాకు ఇక్కడ 3 పూటలు భోజనం పెడుతున్నారు. మేము వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం కల్పించిన ప్రధాన మోదీ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో GTWS స్కూల్ గర్ల్స్ వంగసార నుండి మేము వచ్చాము. ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమయ్యే అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్కి ప్రధానమంత్రి గారు మమ్మల్ని విచ్చేశారు. మేము ప్రధానమంత్రి గారిని ఎయిర్పోర్ట్లో విచ్చేయడానికి దింసా నృత్యాన్ని నేర్చుకున్నాము.
అది అక్కడ ప్రదర్శించడానికి మేము వచ్చాము. ఇక్కడ ఏజెన్సీ వాళ్ళని మాత్రమే పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎయిర్పోర్ట్కి ఆ పేరు పెట్టినందుకు కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది. GTW స్కూల్ చింతపల్లి మండలం వంకసార హెచ్ఎం సార్. మా స్కూలుకు మోడీ గారు మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి రావడం సందర్భంగా దింషాటకి చింతపల్లి మండలం నుండి మా స్కూలుకు నుండి 120 మంది పిల్లల్ని మేము తీసుకొస్తున్నాము. 7 టీచర్స్ను పిల్లల్ని చూసుకోవడానికి తీసుకొచ్చాము. అదనంగా బస్సుకు 10 మంది చొప్పున మహిళా మండలు డోక్రా వాళ్ళకి కూడా అదనంగా బస్సుకు 10 మంది చొప్పున మొత్తం 150 మంది వస్తున్నారు సార్ చింతపల్లి మండలం నుండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు పృథ్వీ మధ్యల సోంబాబులు డిమాండ్ చేశారు. ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా శుభ పరిణామం అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తే వలసల నియంత్రణ అవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు నిరుద్యోగుల భవిష్యత్తుకు గుర్తు పెట్టుకోవాలన్నారు. స్థానికులకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు 1వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా ప్రారంభించబడుతుంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అది సూపరిణామంగా కూడా భావిస్తున్నాము ఉత్తరాంధ్రకి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎన్నోళ్ళు బట్టి ఎదురు చూస్తుంది. ఎలాగా ఏమైనా నిరుద్యోగం చూస్తున్నారు. దానికి కారణం సరైన డేట్ లేదు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి, తర్వాత ప్రభుత్వ సంస్థలు వస్తాయి. వీటి ద్వారా యువత ఆశతో ఉన్నారు మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని. అదే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిరుద్యోగ సమస్య లేకుండా ఉత్తరాంధ్ర కావాలంటే ఆ వచ్చే సంస్థలతో మాట్లాడి ఈ నిరుద్యోగులందరికీ అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుని రాజు కానించి ఉత్తరాంధ్రకి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా ముడి చేసి చూపిస్తున్నాయి. ఈసారి ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొంత మాకు ఆశ చిగురించాయి ఉత్తరాంధ్ర నిరుద్యోగులకి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మొదలవబోతుంది 1వ తారీఖు నుంచి. చాలా వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ లేదా కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు కానీ యువతకి ఇవ్వాల్సిందిగా మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక నుంచి కోరుతా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం నాగమాధవ్ గారు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. 30% వరకు 30 నుంచి 70% వరకు స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తామని పరవాడ, పైడిభీమవరం ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు మాటిచ్చాయి. కానీ ఇప్పుడు అవి జరగడం లేదు. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యురాలే కోరడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. చాలామంది యువతకి ఈరోజు ఒక ఆశాదీపంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిలుస్తూ ఉంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా ఆలోచన చేసి 30 నుంచి 50% ఉద్యోగ అవకాశాలను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం యువతకి అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రోటోకాల్ వాహనాలు సంబంధిత పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, సంబంధిత అధికారులు సమయానికి భోగాపురం చేరుకోవడానికి వీలుగా ప్రోటోకాల్ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం నిమిత్తం అంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న విఐపీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం నిమిత్తం సెక్యూరిటీలో భాగంగా మేము ఎవరైతే విఐపీలు ఉన్నారో అందరికీ కూడా కాన్వాయ్ వెహికల్స్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారుగా ఈ కాన్వాయ్ వెహికల్స్ అన్నీ కూడా ఆ విఐపీ సెక్యూరిటీ నిమిత్తమే మేము అందరూ అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఉన్న అందరూ ఆఫీసులు రావడం జరుగుతుంది. బందోబస్తు మ్యాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా మా ఎస్పీ గారి నేతృత్వంలో, అదేవిధంగా మా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో డీజీపీ గారు, మిగతా ఆఫీసర్లు అందరూ నేతృత్వంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మేము అంతా రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం రానున్న నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు తరలివేయాలి బైక్ ర్యాలీ కోలగట్ల నివాసం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్రి అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్తున్నారని అన్నారు. జగన్ను అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్నారు. సిద్రి అప్పలరాజుకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి ఈశ్వర్ కౌశిక్, ఆశపు వేణు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు పరామర్శ చేయడానికి. మరి సిద్రి అప్పలరాజు గారిని అన్యాయంగా అరెస్టు చేసి ఆయన్ని ఈరోజు జైలు పాలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం. ప్రశ్నించే ప్రతి గొంతుని తిరిగి ఆన్సర్ ఇవ్వకుండా ఆ గొంతుని నొక్కేసే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పడంలో ఇదొక మరొక ఉదాహరణగా నిలిచింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్రి అప్పలరాజు గారిని పరామర్శించడానికి శ్రీకాకుళంకి విచ్చేస్తున్నారు. యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు, ఆయన్ని పలకరించేందుకు యావత్ రాష్ట్రం అంతా కూడా తరలి వస్తుంది. దానిలో భాగంగానే మన జిల్లా విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళు, యువత, ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులు ఆయన చెవిని చేర్చేందుకు ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఏపీ సంఘం నిర్ణయం మేరకు ఈ సమ్మెను కొనసాగిస్తున్నట్లు రైటర్లు స్పష్టం చేశారు. దాసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించిన RSKల ఏర్పాటును పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు, DIG, జిల్లా రిజిస్టర్లు, సబ్ రిజిస్టర్లు ఫోన్ల ద్వారా నేరుగా సమావేశాలకు పిలిచి సమ్మెను విరమించుకోవాలని కోరినప్పటికీ రైటర్లందరూ ఏకతాటిపై నిలబడి నిరసనను కొనసాగించాలని సంఘం నాయకులు తేల్చి చెప్పారు. తమ జీవనోపాధిని కాపాడుకునేందుకు ఈ పోరాటం చేస్తున్నామని, ఈ నెల 31 వరకు నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వారు తెలిపారు. కావస్తున్న ప్రభుత్వం ఇంకా మా తాలూకా డిమాండ్లను తీర్చలేదు, సరిపోగా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు, మా ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించలేదు. రేపు మా భవిష్యత్తు ఏంటనేది మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి వెంటనే జీవో 396ని రద్దు చేసుకుని మా తాలూకా మంచి చెడ్డలు, మా తాలూకా బాగోగులు, దాని మీద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి రోడ్డును పడేయకుండా చేయాలని ప్రభుత్వానికి సవినయంగా కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ RSK కేంద్రాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడిదారీ వ్యవస్థలకి ప్రోత్సహించినట్టుగా ప్రభుత్వం నడిపిస్తుంది తప్ప సామాన్యులకు, ప్రజలకు ఉపయోగపడే కేంద్రాలు కావు. దీనివల్లే దళారితనం, మధ్యవర్తనం, లంచగొండితనం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ అవి అనేవి పెంచి పోషిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్ భాగస్వామ్య కార్పొరేట్ సంస్థలకి వీళ్ళు దారాదత్తాలు చేస్తున్నాయి. ఇలాంటి రిజిస్ట్రేషన్ శాఖలు కూడా నిర్వీర్యం చేయడానికి ఇదొక ప్రభుత్వం చేసే పన్నాగంగా కనబడుతుంది. ప్రభుత్వం జీవో నెంబర్ 396ను ప్రవేశపెట్టి మా యొక్క ఉపాధి మీద దెబ్బ కొట్టింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ గత 10 రోజులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల మొత్తం లేఖర్లందరూ కూడాను నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మా నిరసన ద్వారా సమ్మె చేస్తూ తన ప్రవేశపెట్టిన 396 జీవోని తిరిగి వెనక్కి తీసుకోమని చెప్తూ మొత్తం సంఘం తరఫున మొత్తం దస్తావేజుల లేఖర్లు, వారి అసిస్టెంట్లు, DTP ఆపరేటర్లు అందరం కూడా వ్యతిరేకిస్తూ దాన్ని రద్దుపరచమని సమ్మె చేస్తున్నామండి. అయితే దీని మీద ఉపాధి ఎంతోమంది పొందుతున్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది ఉపాధిని కోల్పోతారండి. కాబట్టి వెంటనే 396 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం స్పందించి మా యొక్క ఉపాధిని అనాది కాలంగా వస్తుందా, దశాబ్దాల కాలంగా వస్తుందండి. ఇది ఇప్పుడు పూర్వం బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ దస్తావేజు లేఖలు అనేవారు ఉన్నారు.
అప్పటి నుంచే వస్తున్న ఈ వృత్తిని ఏకంగా ఇది కనుమరుగు చేసే విధంగా ఈ 396 జీవో అనేది ఉన్నది. కాబట్టి మీకేం భయం లేదు, మీ మటుకు మీ వృత్తి మీకు ఉంటుంది అంటున్నారు. కానీ మాకు ఎటువంటి నమ్మకం వాటిపైన 396 జీవోపై మాకు ఎటువంటి నమ్మకం లేదండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు విజయనగరం పట్టణం 42వ డివిజన్ కాళీఘాట్ కాలనీలో లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాల్వలస యశస్వి, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలకి, వేలాది మంది ప్రజలకి ఒక అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసి పెట్టింది. ముఖ్యంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అదితి గజపతి మేడం గారు, మా కూటమి నాయకురాలు ఎస్ఎస్ఎన్ మేడం గారు, తర్వాత లేని అభివృద్ధి మేము అనుకున్నాం ఈ 12 అడుగుల రోడ్డే వేస్తారు కాబట్టి అనుకున్నాం రోడ్డు వేస్తామంటే నా భూతో నా భవిష్యత్తు మీకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత రోడ్డు మా కళలో ఎప్పుడు జరగదు, ఏదో మొహర్బానీ కోసం చెప్పటది చాలా అద్భుతం. ఇది చాలా ఎంత చెప్పినా మన విజయనగరం ప్రజలు రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఇటు రాబోయే రోజుల్లో చాలా ప్రొటెక్టివ్ ఏరియా ఇది. ఇంత ఘనకార్యం చేసిన కూటమి ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే ఇప్పుడు అసలు గవర్నమెంట్ మంచి పద్ధతిలో నడుస్తుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరిని తిట్టుకోవటం, ఇట్లా ఒకరినొకరిని వ్యక్తిగత దోషాల నుంచి గవర్నమెంట్ అలా కాకుండా అభివృద్ధి మీదే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు బాటలో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా చక్కగా టీమును బాగా నడిపించే విధానం ఎడ్యుకేటర్స్గా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బయటకు వచ్చి నాగరికతతో కూడిన మాటలు ఆడుకునే వాతావరణం గత 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇట్లా వాతావరణం మంచిగా రాబోయే తరాలకు అందించాలంటే కూటమి గవర్నమెంట్కి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి మనం ముందే పెన్షన్స్ ఇవ్వాలని ఒక ఆలోచన అనేది మన డిస్ట్రిక్ట్ లో ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మనకి ఉత్తరాంధ్ర మొత్తం కూడా మనం ముందే పెన్షన్స్ ఇస్తే ఒక పక్క ప్రజలు కూడా అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. అదే విధంగా అధికారులు కూడా ఫ్రీ అయి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళటానికి ఫ్రీ అవుతారు. అయితే ఈరోజు మనం చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మనం విజయనగరంలోనే మనం 28,500 పెన్షన్స్ అనేది మనం అందిస్తా ఉన్నాం. అయితే అర్బన్ ఏరియాలో 22,290 పెన్షన్స్ అనేది మనం అందిస్తున్నాం. అలాగే మనం రూరల్లో ఒక మండలమే ఉంది కనుక మనం 5,775 పెన్షన్స్ అనేది. సమగ్ర శిక్షణ విభాగం ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆ శాఖ ఉద్యోగులు భారీ ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన వేతనాలు అందిస్తామని, భవిష్యత్తులో రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో లింకు ఉందని చెప్పి సాకులు చెప్పడం మానుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని నాయకులకు డిమాండ్ చేశారు. ప్రధానంగా రెగ్యులేషన్ చేయాలని చెప్పి, మినిమం టైమ్స్ ఇవ్వాలని చెప్పి, ఈపీఎఫ్, ఈఎస్ఐ అంటే సామాజిక పథకాలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం రాకముందు సమ్మె సందర్భంగా ఈ కూటమి నాయకులు మా టెంటల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైగా అయింది, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. ఈ 2 సంవత్సరాలు అనేకమైన చర్చలు జరిపాం రాష్ట్ర ప్రభుత్వంతో. ఆ చర్చలో ఉండే మినిట్స్ కూడా అమలు చేయలే, సమ్మెకాల మినిట్స్ కూడా అమలు చేయలే, కనీస వేతనాలు పెంచలేదు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము రెగ్యులేషన్ చేయలేమని చెప్తున్నారు. అయితే ఇది ఏమాత్రం వాస్తవం కాదు. కానీ ఇటు కూటమి నాయకులు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఏమాత్రం స్పందించడం లేదు. మేము ఈ ధర్నా ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను,
ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణం అమలు చేయాలి. సమాన బిల్లు సమాన వేతనం ఇవ్వాలి. మొత్తం ఉద్యోగులు రెగ్యులేషన్ చేయాలి. మినిమం టైమ్స్ అమలు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పెంచాలి. ఈ రకంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతా ఉన్నాం. విజయనగరం రాజీవ్ నగర్ కాలనీ రోడ్డులోని బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంలో బ్రాహ్మణ వేద స్మార్త పురోహితుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సంపూర్ణ చతుర్వేద వేద పారాయణ పూర్వ సంపూర్ణ చతుర్వేద హోమం 2వ రోజుకు కొనసాగింది. గురు పౌర్ణమి వేడుకలతో ప్రారంభమైన ఈ 10 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్కీమ్ పారాయణ వేద పండితులు స్థానిక పండితులు కలిసి ఉదయం నుంచి వేద మంత్రోచ్చనాల మధ్య హోమక్రతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వేద స్మార్త పురోహితుల సంఘం అధ్యక్షుడు కొడుకుల ఫణికుమార్ శర్మ, కార్యదర్శి వాడ్రేపు నాగరాజ్ శర్మ, వేద పండితులు మంత్ర సుబ్రహ్మణ్య శర్మతో పాటు పలువురు భక్తులు వేద పండితులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాలము నుండి కూడా ఈ భారతదేశంలో ధర్మం నిలబడుతూ ఉన్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశంలో ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యము జరుగుతున్నాయి. అటువంటి వాటి విషయంలో విజయనగరంలో ఉండేటువంటి ఒకప్పుడు బోడమ్మ బంగళా అనేవారు. పాపం ఆ మహాతల్లి ఎవరో కానీ ఆవిడ అపరకర్మల కోసం అని చెప్పి ఒక బంగళా ఇవ్వడం అనేటువంటిది అప్పుడు జరిగింది. ఆ తర్వాత ఇది నగరానికి మధ్య భాగంలో ఉండడం వల్ల ఇక్కడ అపర కర్మలు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బంగ్లాని మార్చడం అనేటువంటి జరిగి అది పాడుపడిపోయినట్టుగా ఉండిపోయింది. కానీ మహానుభావులు కొందరు ఇవాళ ఏంటంటే భారతదేశంలో ధర్మానికి గ్లాని జరుగుతోంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటుందో, నష్టం జరుగుతూ ఉంటుందో ఆయా సమయాల్లో నేను జన్మిస్తానని భగవంతుడు చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్ షో మార్గం గుండా శ్రీకాకుళం వెళ్తుండగా మార్గ మధ్యంలో భోగాపురం జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేశారు. భోగాపురం మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పాడ శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ భైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందర హరీష్ తదితర నాయకుల సహకారంతో ప్రజలకు పిలుపునివ్వగా ఊరు వాడ కదిలినట్లయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షోలో భాగంగా భోగాపురం మండలం నుంచి మహిళలు, యువకులు, వృద్ధులతో పాటు మండలంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భోగాపురం ప్రాంతమంతా సందడిగా మారినట్టయింది. అయితే ఒక పక్క ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి ప్రజలు అక్కడికి చేరుకోవడంతో సుమారు 4 గంటల పాటు జనం చెక్కు చెదరకుండా నిలబడి ఉండడం విశేషం. 1 గంటకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు, భోగాపురం మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, శివారెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు పుష్పగుచ్చం అందజేశారు. శని ఆదివారాలు సెలవులు రావడంతో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర తెలిపారు. ఈ రోజు ఉదయం పార్తీపురం పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే విజయచంద్ర. అందరికీ పెన్షన్ మొత్తం అందజేసి ఆప్యాయతను ప్రదర్శించారు. అలాగే ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ రేపు ఎల్లుండి శని ఆదివారాలు రావడంతో ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసి వృద్ధులు, వికలాంగుల సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతను మరియు అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. ఇక పార్తీపురం మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.
వచ్చే 2 ఏళ్లలో పాతిపురం పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలోని గాజులరేగ కొండ మీద కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రారంభమైన ఈఎస్ఐ 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి చేసి డిసెంబర్ నాటికి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే 2 జిల్లాల పరిధిలోని సుమారు 2 లక్షల మందికి పైగా కార్మికులకు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కౌంట్ డౌన్ లో భాగంగా నేడు భోగాపురంలో మార్థన్ రన్ ఘనంగా ముగిసింది. మన విమానాశ్రయం మన భవిష్యత్ అనే నినాదంతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ సంబరాలు నిర్వహించారు. ఈ మార్థన్ రన్ ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ప్రారంభించగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారు. నేడు ఉదయం 7 గంటలకు టోల్ గేట్ వద్ద ప్రారంభమైన ఈ క్రీడాకారుల మార్థన్ రన్ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉత్సాహంగా సాగింది. శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కోల లలితకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ గా వి కోటేశ్వరరావు, సభ్యులుగా జి నారతల్లి, డి వెంకటరమణ, టి సూర్యదేవుడు, బి కన్నతల్లి, వి కనకలక్ష్మి, ఎన్ రాంబాబు, బి సత్యనారాయణ, జి ఈశ్వరరావు, దేవుడమ్మ, టి సూర్యబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ధర్మం ప్రకారం ఈ పాలక మండలిలో జనసేన పార్టీకి 1, బీజేపీకి 1 చొప్పున డైరెక్ట్ పదవులు కేటాయించారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన శ్రీ కోటమ్మ తల్లి దేవాలయానికి పాలక మండలిని నియమించడం సంతోషకరమన్నారు. పాదాభివందనాలు తెలుపుతూ ఈరోజు విషయం ఏంటంటే ఈ నూతనంగా ఆలయ ధర్మకర్తల మండలి అపాయింట్మెంట్ జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ మనందరం అమ్మవారి ఆలయంలో సమావేశమయ్యి 11 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 11 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ చైర్మన్గా శ్రీ వన్నే కోటేశ్వరరావు గారిని వాళ్ళందరూ ఆమోదించడము, నియమించుకోవడం జరిగింది. అలాగే మనం అమ్మవారికి అంటే మనం సేవకులం, మనం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామే తప్ప ఇతరత్ర ఏ కారణాలు కాదు. కనుక అమ్మవారు మనకి ఆ సాయి శక్తులు మనకిచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు మన ముందు ఉండి మన ముందు నడిపించుకుంటూ ఆమె సేవ చేయించుకున్న భాగ్యం కలిగినందుకు మరొకసారి మరి కృతజ్ఞతావందనాలు జరుపుకుంటున్నాం. ప్రమాద రహిత డ్రైవింగ్ ను ధ్యేయంగా పెట్టుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో విజయనగరంలో ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాంతీయ ప్రబంధకులు వరలక్ష్మి తెలిపారు. రహదారి భద్రత అంటే కేవలం ప్రమాదాల నియంత్రణ మాత్రమే కాదని డ్రైవర్లు విధిగా పాటించవలసిన నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక చార్టును ఈ సందర్భంగా రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ప్రయాణికులకు సురక్షితమైన రాకపోకలను అందించడంతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ వారోత్సవాలు కొనసాగుతున్నాయని ఆర్ఎం వరలక్ష్మి స్పష్టం చేశారు. ఈ నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రహదారి భద్రతా వారోత్సవాలు అంటే ప్రమాదరహిత వారోత్సవాలు ఏపీఎస్ఆర్టీసీలో అన్ని డిపోల్లో జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా మరి జూలై నెలలో మేము ప్రమాదరహిత వారోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో ఏంటంటే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా ఎవరు ఏమేమి విధులు చేయాలి, మనం ప్రమాదాలు నివారించడానికి, జీరో యాక్సిడెంట్స్ని సాధించడానికి
ఏమేమి చేయాలన్నది సర్క్యులర్ రూపంలో మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. ముఖ్యంగా డ్రైవర్లకి ఎడ్యుకేషన్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ ఫిట్నెస్ చూడడము, అంతేకాకుండా వాళ్ళ యొక్క డ్రైవింగ్ విధానంలో లోటుపాట్లు ఉంటే సరిచేయడము, అదేవిధంగా వాళ్ళకి తర్వాత వాళ్ళకి సెన్సిటైజ్ చేయడము, ఏ రూట్లో ఎటువంటి ప్రమాద ప్రదేశాలు ఉన్నాయి వాటిని ముందుగానే ఒక రూట్ మ్యాప్ ద్వారా ఇక్కడ ప్రదేశ యాక్సిడెంట్ జోన్, బ్లాక్ జోన్, రెడ్ జోన్ అంటారు, యాక్సిడెంట్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి వివరించడము, సెన్సిటైజ్ చేయడము, వాళ్ళ యొక్క ఫిట్నెస్ని చెక్ చేయడము, అదేవిధంగా డ్రైవింగ్ విధానం మెలకువలు నేర్పించడం ఇది ప్రధాన కార్యక్రమంగా ఉంది. ఇందులో ఈ వారం రోజులు కూడా జీరో యాక్సిడెంట్స్ నినాదంతో మరి ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది, అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సిపిఐ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టింది. అంతకుముందు ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం, 15 నుండి 28 వరకు ప్రజా సంఘాల ప్రచార ఆందోళన చేపట్టనుంది. ఈ నేపథ్యంలో అలీపురం సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు ఎం పైడ్రాజు, ఎస్కే రహమాన్ సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. బద్లావ్ జరు హై మార్పు కావాలి పేరిట కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ధరల నియంత్రణ, యువతకు ఉపాధి కల్పన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి, కార్మిక హక్కుల పరిరక్షణ, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో జరిపే పాదయాత్రలు, ప్రచార ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెట్టబడడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ధరలు అనేది విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ధరలు అనేది నేటి వరకు అదుపు చేయలేని పరిస్థితి అనేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాగే నిరుద్యోగం అనేది విపరీతంగా రోజు రోజు పెరుగుతుంది. ఈ నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం ఒకటి కల్పించాలని ఒక డిమాండ్. అలాగే ఆరోగ్యం, విద్య ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయాలని, మహిళా రక్షణకి బిల్లు అంటే మహిళా రక్షణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుని కూడా పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో దాంట్లోనే ఆమోదించాలని, అలాగే అన్ని సమస్యల మీద అంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద వచ్చే నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, పట్టణాలు, మండలాల్లో కూడా ఈ ప్రచార యాత్రలు అనేవి సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా ఏదైతే ఉందో జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రచార ఆర్భాట్లు అనేది సిపిఐ పార్టీ ఆధ్వర్యాన్ని చేయడం అనేది జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో వారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవి అమలు జరపలేదనేది సిపిఐగా మేము భావిస్తున్నాం. మేము అధికారంలోకి వస్తే అధిక ధరలు తగ్గిస్తాం, మహిళలకి, ఆదివాసీలకి, దళితులకి అందరికీ రక్షణ కల్పిస్తాం, నిరుద్యోగులకి నిరుద్యోగ ఉపాధి కల్పిస్తాం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు హామీ ఇచ్చారు. ఏవి అమలు జరపలేదు. వీటన్నిటి మీద ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాదయాత్రలు ఇంటింటికి సిపిఐ దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తూ గ్రూప్ మీటింగులు, సభలు, సమావేశాలు, ఇంటింటికి సిపిఐ కరపత్రం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద. దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం అతి కారు చౌకగా ఇందాక మా కార్యదర్శి గారు చెప్పినట్టు ఎకరం 99 పైసలకి ఆనందపురం మండలం తర్లువాడలో 260 ఎకరాలు, అలాగే మురసల్లావులో ఉన్నటువంటి రిజర్వాయర్కి ఆనుకుని ఉన్నటువంటి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమి 160 ఎకరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం మేఘాద్రిగడ్డ విద్యార్థులను వేరే చోటికి తరలించడాన్ని దళిత సంఘాలు తప్పుపట్టాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు జేవి ప్రభాకర్ మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆ పేరుతో గురుకులాలు మూసివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాలని కోరిన పాలకులు పట్టించుకోవడం లేదని, దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘాద్రిగడ్డ గురుకులం ఒక్క ఎస్సీ పిల్లలదే కాదని, ఎస్టీలు, బీసీలు విద్యార్థులు చదువుకున్నారని, నిజంగా దళిత విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యథావిధిగా ఆ గురుకులాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
దళిత సంఘాలన్నీ కలిపి వారిని స్వయంగా కలిసి వాళ్ళ అబ్బాయిని కూడా లోకేష్ గారిని కూడా కలిసి మేము కోరి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చమని కోరేమైంది. సో ఈ 2 సంవత్సరాల్లో ఒక హాస్టల్ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చలేదు సరికదా, ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ 3ను కూడా తీసేస్తున్నారు. ఇదేదో రెసిడెన్షియల్ స్కూల్ మేఘాద్రిగడ్డ ఓన్లీ ఎస్సీల కోసం పెట్టింది కాదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కలిపి చదువుకుంటున్నారు. అందరూ ఆ పిల్లలందరూ కూడా చాలా మంచి దాంట్లోకి వచ్చారు, ఉన్నత పదవుల్లోకి వచ్చారు. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే మహానుభావుడిని లోకేష్ గారిని ఈ సందర్భంగా తప్పనిసరిగా వేరే బిల్డింగ్లకు మార్చండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్నాళ్ళు దీన్ని కొనసాగిస్తారో కూడా ఎవరికి తెలియదు అది. సో ప్రజెంట్ ఇవాళ అవసరం వచ్చింది కాబట్టి ఆ బిల్డింగ్ తీసేయండి, అందులో మనుషులు మార్చేయండి, ఇంకో దగ్గర పెట్టండి, 50 మంది ఉన్న చోట 100 మందిని కూర్చోబెట్టండి, పర్వాలేదు అనేటటువంటి ఒక ఆలోచనలకు స్వస్తి చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. సో ఈయనకి ఇంకోటి ఏంటంటే మాకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మీ అందరికీ పంచేస్తానని కూడా మాకు చెప్పారు. ఆ సంపద ఏం సృష్టించారో మరి మాకు తెలియదు, కానీ గత 2 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్కి ₹1 నిధి కూడా విడుదల చేయలేదు. పైగా 970 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మరి రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఎన్నిసార్లు అడిగినా గతంలో మేము ఇప్పుడు విజయవాడలో 30 రోజుల పాటు ధర్నా చేసాము. ధర్నా చేస్తే ఒక్కసారి పిలిచారు, మాట్లాడారు, మళ్ళీ అంతే. ఇంక దాని గురించి ఎటువంటి సమాధానం లేదు. మా అభివృద్ధి కోసరంగా నిజంగా దళితుల అభివృద్ధి కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి మేము కోరేది ఏంటంటే మా సబ్సిడీ రిలీజ్ చేయండి ముందు మాకు. అలాగే ఈ పిల్లలకి వేరే చోటకి మార్చండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టండి. ఖచ్చితంగా ఎన్నాళ్ళు ఉంటుంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మాకు ప్రకటన కావాలా. అండి అది నేను హాస్టల్ అనేసి వేస్తే సడన్గా మాకు ముందు రోజు కాల్ చేసి హౌస్ టీచర్ అని కాల్ చేసి ఏమన్నారంటే, అమ్మ రేపటికల్లా పాపని మీరు తీసుకెళ్ళిపోండి, మీకు తెలిసిందే కదా నీట్ ఐఐటి పెడుతున్నాము అనేసి అన్నారు. మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం తిరిగి రిప్లై ఏమి అనకూడదు కదా. సరే రేపు మీటింగ్ ఉందని చెప్పారండి. ఫస్ట్ అయితే మాకు కాల్ చేసి రేపు మీటింగ్ ఉంటుందమ్మా, మీటింగ్ అయిన యంత్రే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి మీకు ఇచ్చాము, ఇంకో దగ్గర అవకాశం ఇచ్చాము, అక్కడ పెట్టుకోండి అని అన్నారండి మేడం గారు. సరే అనేసి నేను మీటింగ్ అయితే వెళ్ళానండి. మీటింగ్ అయితే ఏది జరగలేదు. నేను వెళ్ళినప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. ఒక 6-7 పిల్లలు ఉన్నారు 10th వాళ్ళు ఉంటే, సరే మరి అందరూ వెళ్ళిపోయాక నేను మట్టుకు ఏం చేస్తానని ఆ పెట్టి అది పట్టుకొని తాలిపాలెంలో వేశారండి. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే 600 మంది పిల్లలు చదువుతున్న దాన్ని తీసేసి అందులో నీట్ ఐఐటి పెట్టండి. మా పిల్లలు చదువుతారు, మేము కాదనం కదా, మా పిల్లల్ని ఎక్కడికో పంపించుకుంటాం. గవర్నమెంట్ స్థలాలు అంటూ బోల్డ్ ఉన్నాయి, ఆ ఒక్కటే ఎంచుకోలేటండి హాస్టల్, ఇంకేది లేదా. గవర్నమెంట్ కావాలంటే ఏదైనా చేయగలరండి ప్రభుత్వం, అంతేగాని పేదవాడు కడుపు కొట్టి కాదు కదండి ఆ ప్రభుత్వం. అదే హాస్టలేనండి, సేమ్ గురుకులేనండి. అయితే మరి మాకు చాలా లాంగ్ అయిపోయిందండి. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టుకొని విఎంపేటలో వేయడం అయితే జరిగింది పాపని. మెగా డిఎస్సిలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరిగాయని ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి, షాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. విశాఖకు వచ్చిన వారు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. యువత వైసీపీకి దూరం అవుతుందనే అక్కసుతోనే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సిలో నిబంధనలకు విరుద్ధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని వైసీపీ నాయకులు నిరూపించగలరా అని సవాళ్లు విసిరారు. మెగా డిఎస్సిపై అనుమానాలు నివృత్తి చేయడానికి ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు, చివరకు సాక్షి స్టూడియో కూడా వచ్చేందుకు తాము సిద్ధమని సవాళ్లు విసిరారు. డిఎస్సిపై చర్చకు రమ్మని 10 సార్లు సవాళ్లు విసిరినా వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. కావాలనే వైసీపీ నాయకులు కృత్రిమ సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పెట్టిన 2014-19లో ప్రతిపక్షంలో ఉన్న, 19లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాం. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచావు. ప్రస్తుతానికి అసెంబ్లీ కూడా రాకుండా ఉన్నావు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివరాలు గాని, ప్రెస్ మీట్లు గాని మాట్లాడేదానికి మీ పార్టీలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బియ్యం దొంగను, ప్రభుత్వ బియ్యాన్ని తన గోడౌన్లో పెడితే ఆ బియ్యాన్ని అమ్ముకుని పేద ప్రజల కడుపు కొట్టిన ఒక దొంగతో ఉపాధ్యాయ నియామకాల గురించి, దాంట్లో జరిగిన వివరాల గురించి, స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతానంటే మాకే సిగ్గుగా ఉంది. అంటే మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు కానీ, విజ్ఞానం ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నీకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అలాగే అయినా కూడా నిన్న మాజీ మంత్రిగా చెప్పుకునే పేర్ని నాని గారు గత 2-3 రోజులుగా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏదైనా అనుమానాలుంటే, మీరు భావిస్తున్న అవకతవకలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చేదని నేను సిద్ధంగా ఉన్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి, నేను అన్ని సమాధానాలు చెప్తా అంటే ఈ పేర్ని నాని
బియ్యం దొంగ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, నేను వస్తాను లోకేష్ బాబుతో చర్చకని చెప్పి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ షెడ్యూల్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోసం CI2 విశాఖ జిల్లా కమిటీ కదం తొక్కింది. సరస్వతి పార్క్ నుండి డాబా గార్డెన్స్ జగదంబ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU రాష్ట్ర అధ్యక్షుడు CH నరసింహరావు మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయీస్కు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం పట్ల పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ ఒప్పుకున్నది. 7 పే కమిషన్ 10 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు 12 ఏళ్ళైంది. ఈ 26,000 ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం దాని ప్రకారమే 7వ పే కమిషన్ లో ఒక కార్మికుడు 4 కుటుంబం బ్రతకాలంటే ఎంత ఆహారం తీసుకుంటారు, వాళ్ళు ఉండడానికి ఎంత ఇంటికి ఖర్చు అవుతుంది, అద్దె అవుతుంది, బట్ట ఎంత అవుతుంది, వాళ్ళు వాడుకునేటువంటి అవసరాలకి టీవీలు, సెల్ ఫోన్లు, పిల్లల చదువులు, ఇవన్నీ లెక్కలెట్టి ప్రభుత్వం చెప్తుంది 26,000 ఇవ్వాలని. మనం అడిగింది కాదు. మనం అడిగిన ఆ 12 ఏళ్ళ నుంచి లెక్కేసినా 30,000 రూపాయలు ఇప్పటికి పైగా ఇవ్వాలి. కానీ 26,000 అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం 1 రూపాయి కూడా పెంచడం వల్ల ఉన్న జీతం మీద మణి చెప్తారు ఎక్కడెక్కడ ఎంత తక్కువ చేస్తారు ఇస్తున్నారు అనేది. కానీ పాపం ఎమ్మెల్యేలు చాలా పేదవాళ్ళు. జనవరినా వాళ్ళ కుక్కలు తక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేడు. రాష్ట్ర వ్యాప్తంగా CIT ఆధ్వర్యంలో కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా చెల్లించాలనే డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు జరుగుతున్నాయి. రేపు కూడా ఈ ధర్నాలు జరుగుతాయి. ఈరోజు రేపు ధర్నాల్లో కార్మికులకి ఎవరైతే సెక్యూరిటీ గార్డులు కానీ, హాస్పిటల్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, షాప్స్లో కానీ, చిన్న పరిశ్రమల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడ పని చేసినా 26,000 రూపాయలు తక్కువ లేకుండా నెలకి జీతం ఇవ్వాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి కనీస వేతనాల జీవోని సవరిస్తూ జీతాలు పెంచాలనే డిమాండ్ తోటి ఈరోజు మొత్తం సరస్వతి పార్క్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితోటి భారీ కార్మిక ప్రదర్శన. ప్రధాని మోడీ చేతుల మీదుగా శనివారం భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం పామ్ బీచ్ హోటల్ నుండి అబ్ఘర్ వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ను నిర్వహించనున్నారు. శాప్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి DBV స్వామి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, శాప్ చైర్మన్ రవినాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ను విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారం, విమానయ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని ఈ రోజు రేపు ఉదయం మనం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారి వరకు మనం ఒక 5K రన్ ని రేపు ఉదయాన్నే షాప్ చైర్మన్ రవినాయుడు గారు, అదే విధంగా లోకల్ శాసనసభ్యులు మన వెలగపూడి రామకృష్ణ గారు, మన MP గారు, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి. మన అభివృద్ధిలో ఒక తొలి ఓపెన్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా రిలయన్స్ సెంటర్స్, తర్వాత పక్కనే ఉన్నటువంటి అనకాపల్లిలో ఆర్సార్ మిట్టల్, తర్వాత మనకి ఈరోజు AIG మంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి
హాస్పిటల్, దాంతోపాటుగా సాఫ్ట్వేర్ కంపెనీలు, పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రాని ఒక అభివృద్ధి పదం నడిపించడం, విశాఖ కేంద్రంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా చేసుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, దీనిలో విశేషంగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చినటువంటి కృషి చేసినటువంటి మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మేము ప్రజలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడెప్పుడైనా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఛత్తీస్గఢ్ మీద కేంద్రీకృతమైన ఉన్న నిన్నటి తీవ్ర వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ ప్రస్తుతం అది పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్, దానికి ఆనుకొని ఉన్న విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. రానున్న 12 గంటల్లో అది పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో శుక్ర శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అందువల్ల ఉత్తర దక్షిణ కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ మరియు దానికి ఆనుకుని ఉన్న విదర్భ మరియు తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఉంది. రానున్న 12 గంటల్లో అది పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ఫలితంగా మన ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు, కొన్ని చోట్ల లేదా ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకి 40 నుండి 50 మరియు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకి ఈరోజు డే 1 ముఖ్యంగా ఉత్తర కోస్తా, దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరం వెంబడి మరియు ఆవల చేపలు పట్టడానికి వెళ్ళకూడదని సూచిస్తున్నాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ సమయం సమీపిస్తుంది. శనివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ సమయాన్ని తెలియజేసేలా బీచ్ రోడ్ కాళీమాత ఆలయం ఎదురుగా స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఈ తెరపై విమానాశ్రయం ఏర్పాట్లు, అందులో సదుపాయాలు, తద్వారా ఈ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలను అందరికీ అర్థమయ్యేలా చక్కగా ప్రసారం చేయనున్నారు. బీచ్ సందర్శకులు ఈ తెర ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతను అక్కడకు వెళ్లకుండానే తెలుసుకునే అవకాశం ఈ స్క్రీన్ ద్వారా లభించడం సంతోషంగా ఉంటుందన్నారు. So this panel is regarding the inauguration of airport. So the inauguration is the opening of the Bhogapuram airport is done by Modi sir. So this would be helpful for the people who visit beach to enjoy, and they can also gain the knowledge regarding the inauguration event. They can visualize the events which are going in the Bhogapuram airport. So it would be helpful. Thank you. భోగాపురం ఎయిర్పోర్ట్ కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీద ఓపెనింగ్ అవుతుంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎన్నో అవకాశాలు వస్తాయి యూత్కి, అందరూ ఆనందించదగ్గ విషయం ఇది. దీనివల్ల మనకి కొంచెం దూరం అయినా బోల్డ్ లాభాలు ఉన్నాయి, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అన్ని ఎయిర్పోర్ట్లు దూరంగానే ఉంటాయి సిటీకి, ఇది కొంచెం అలవాటైందని మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ముందు ముందు చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అస్సలు మీరు ఏమీ దీని గురించి వరి అవ్వకుండా చక్కగా మనం దీన్ని ఆస్వాదించి అభినందిద్దాం. రెండోది ఏంటంటే అసలు బాబు గారు, మోదీ గారు, కూటమి ప్రభుత్వం కలిపి మంచి మంచి పనులు చేస్తుంది. వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్. దీన్ని మనం కౌంట్ డౌన్గా తీసుకుని ఎంజాయ్ చేయగలం. అందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇక్కడి నుంచి చూడ్డా కూడా వాళ్ళు అవకాశం కల్పించారు. మనం దీన్ని ఆస్వాదించి ఆనందిద్దామని నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ, 12 మందికి 9.36 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు పరామర్శ కోసం శ్రీకాకుళం వెళ్లిన వైసీపీ అధినేత. జాతీయ రహదారిపై బల ప్రదర్శనకు దిగిన ఆ పార్టీ శ్రేణులు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్. ఎయిర్పోర్ట్ 5K రన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర వాయుగుండం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.